ఒకపై అంతస్తు గదిలో దీపాల వెలుగులో 12 మంది కూర్చొనిరి. రొట్టె ఉన్నది, ద్రాక్షారసము ఉన్నది, కానీ అంతకంటే విలువైనది ఆ గదిలో ఉన్నది. రాజాధిరాజు లేచి నిలబడెను, తనపై వస్త్రమును తీసి పక్కన పెట్టెను. తువాలు చుట్టుకొని మోకాళ్ళపై వంగెను. శిష్యుల పాదాలు కడుగారంభించెను. ఇది చేయుడి నా జ్ఞాపకార్థముగా, ఈ రొట్టె నా శరీరము మీ కొరకు విరువబడినది. ఇది త్రాగుడి నా జ్ఞాపకార్థముగా, ఈ ద్రాక్షారసము నా రక్తము మీ కొరకు చిందించబడినది. ఎన్ని యుగాలు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఈ బల్ల దగ్గర నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. నా ప్రేమను మరువకుడి. పేతురు వెనక్కి తీసెను తన పాదాలను. ప్రభువా, నీవు నా పాదాలు కడుగుదువా అనెను. యేసు మృదువుగా చూసి చెప్పెను, నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. ఆ నీళ్లలో ప్రేమ ప్రవహించెను, ఆ తువాలులో వినయము కనబడెను. దేవుని చేతులు మట్టి పాదాలను తాకెను. సేవకుని రూపములో రాజు మెరిసెను. ఇది చేయుడి నా జ్ఞాపకార్థముగా, ఈ రొట్టె నా శరీరము మీ కొరకు విరువబడినది. ఇది త్రాగుడి నా జ్ఞాపకార్థముగా, ఈ ద్రాక్షారసము నా రక్తము మీ కొరకు చిందించబడినది. ఎన్ని యుగాలు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఈ బల్ల దగ్గర నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. నా ప్రేమను మరువకుడి. రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించెను. విరిచి శిష్యులకు ఇచ్చెను. తీసుకొనుడి, తినుడి, ఇది నా శరీరము అనెను. ప్రతి ముక్కలో ఆయన బాధ దాగెను. గిన్నెను తీసుకొని ఆశీర్వదించెను. అందరూ దీనిలో నుండి త్రాగుడి అనెను. ఇది నూతన నిబంధన రక్తము, పాపక్షమాపణ కొరకు చిందించబడునది. ఆ గదిలో నిశ్శబ్దము అలముకొనెను. గాలి కూడా ఆగి ఆలకించెను. 12 జతల కళ్ళలో కన్నీళ్లు, కానీ యేసు కళ్ళలో శాంతి ఉన్నది. ఆయనకు తెలుసు రేపు ఏమి జరుగునో, ఆయనకు తెలుసు ఎవరు ద్రోహము చేయునో, ఆయనకు తెలుసు ఎవరు పారిపోనో.
ప్రతి ఒక్కరి పాదాలు కడిగెను, ద్రోహి పాదాలు కూడా కడిగెను. తిరస్కరించే వారి పాదాలు కూడా కడిగెను, పారిపోయే వారి పాదాలు కూడా కడిగెను. ఇదే నిజమైన ప్రేమ, ఇదే దేవుని హృదయము. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని చెప్పెను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఈ ప్రేమ మాటలలో మాత్రమే కాదు, పాదాలు కడుగు చేతులలో ఉన్నది. రొట్టె మిరిచే త్యాగములో ఉన్నది, రక్తము చిందించే సిలువలో ఉన్నది. ఇది చేసేదము నీ జ్ఞాపకార్థముగా. ఈ రొట్టెని శరీరము మా కొరకు విరువబడినది, ఇది త్రాగెదము నీ జ్ఞాపకార్థముగా. ఈ ద్రాక్షారసము నీ రక్తము మా కొరకు చిందించబడినది. ఎన్ని యుగాలు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఈ బల్ల దగ్గర నిన్ను జ్ఞాపకము చేసి కొనెదము.